1972 2002 4 సార్లు మరి డీలిమిటేషన్ జరిగింది. 1952లో డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి సీట్లన్నీ 1962లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు డీలిమిటేషన్లో అప్పుడున్నటువంటి సీట్లు ఎన్ని మరి 72లో ఎందుకు తగ్గినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకంటే దాంట్లో మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా భారతదేశం ఒక యూనిట్గా పాపులేషన్ ప్రకారమే డీలిమిటేషన్ జరగాలని చెప్పేసి మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం మరి 1952లో జరిగినటువంటి డీలిమిటేషన్లో 1962లో జరిగినటువంటి డీలిమిటేషన్లో, ఎందుకంటే 52లో జరిగినప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్, ఫెడరేషన్స్, యునైటెడ్ ప్రొవిజన్స్ అని ఉండేటివి. ఇండిపెండెన్స్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా యూనియన్ టెరిటరీస్గా మారినాయి. మరి దాని తర్వాత ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 మీరు కంట్రీ యొక్క యూనిట్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో 1962లో ఈ తెలుగు రాష్ట్రాలకు 43 సీట్లు ఉండే. మీరు తీసుకొచ్చినటువంటి 1972 డీలిమిటేషన్లో తెలుగు రాష్ట్రాలకు 42 సీట్లు, అంటే ఒక సీట్ తగ్గించారు. అంటే మీరు చేసినటువంటి డీలిమిటేషన్లో ఈ ప్రాంతంలో సీట్ తగ్గింది, 42 పోయి 43 పోయి 42 అయినాయి. దాని తర్వాత ఇదే 1972లో అప్పుడున్నటువంటి 58 కోట్ల జనాభా ప్రతిపాదిక మీద ఈ దేశంలో 542 తర్వాత 43గా 543 సీట్లు ఈ దేశంలో ఆ రోజు నిర్ణయించబడ్డాయి. కానీ ఈరోజు మన జనాభా 140 కోట్లు. అంటే జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు అదే 542 సీట్లకు మనం లిమిట్ అవ్వడం వలన ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ యాజ్ పర్ ద పాపులేషన్ టు ఎస్సీ ఎస్టీ, మన రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రపోర్షనేట్గా జనాభా ప్రతిపాదిక మీద వారికి రిప్రజెంటేషన్ కల్పించాలంటే మరి వారికి అన్యాయం జరగకూడదని ఈరోజు 50% సీట్లు పెంచి 850 పార్లమెంట్ సీట్లు పెంచడం వలన దాదాపు 80 మంది ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలుగుతుంటే అది ఓర్వలేక చూడలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు 542కే లిమిట్ చేయండి, 850 సీట్లు పెంచొద్దు అని చెప్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా 33% మహిళా రిజర్వేషన్లకి మీరు 542 ప్రకారం మీరు తీసుకుంటే వారికి వచ్చే సీట్లు 542 43 ఇంటూ 33% తీసుకుంటే 170 సీట్లు వస్తాయి. అదే మాదిరిగా మీరు 850 ప్రపోర్షనేట్గా 33% తీసుకుంటే వారికి దాదాపుగా 270 అప్రాక్సిమేట్లీ హ్యావ్ టు క్యాల్కులేట్ దిస్. అంటే దాదాపుగా ఈరోజు మహిళలకు ప్రాతినిధ్యం మరి 33% ఆఫ్ 850 సీట్స్ పెరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు మహిళా రిప్రజెంటేషన్ కోరుకోవడం లేదా? మహిళలకు సీటు పెరగడం మీకు ఇష్టం లేదా? మహిళల కోసము మరి ఎస్సీ ఎస్టీల కోసం ప్రాతినిధ్యం పెరుగుతుంటే మీరు చూడలేక ఈరోజు మీరు 543కే మీరు కన్స్ట్రెయిన్ కావాలని, సీట్లు పెరగొద్దని మీరు ఈరోజు కొత్త బూటకం నాటకం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఒక హైబ్రిడ్ పాలసీ అని, కొత్త పాలసీ, ప్రపంచంలో ఎవరు ఆలోచించని విధంగా ఒక కొత్త హైబ్రిడ్ పాలసీ అంటాడు. మరి హైబ్రిడ్ పాలసీ దానికి ఒక టెక్నికాలిటీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. వారు మాట్లాడే అంశానికి రాజ్యాంగంలో ఎక్కడ లేనటువంటి అంశం, రాజ్యాంగంలో ఎవరు రచించినటువంటి అంశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేసి ఒక జిఎస్డిపి అట. జిఎస్డిపి అంటే నాకు అనిపిస్తుంది ఆయన చెప్పిన జిఎస్డిపి అంటే ఇది గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్ అనుకుంటా. అంటే గాంధీలు చెప్పినట్టుగానే డీలిమిటేషన్ జరగాలంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలు కోరుకునేది జనాభా ప్రతిపాదిక మీద ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని
జనాభా ప్రతిపాదిక మీద రాజ్యాంగం రచించబడ్డది. అయితే